ఆ గుణాన్ని దైవము అన్నారు. ఏది మీరు పిలవకుండా వస్తుందో, ఏది మీరు తలవకుండా వస్తుందో, ఏది మీరు తలవపోయినా ఉంటుందో, ఏది మీరు కొలవపోయినా ఉంటుందో, దేనికి కొలమానం లేదో అది పరమాత్మ అయితే అది మిమ్మల్ని పరిచయం చేసుకోకుండా వెళ్ళదు. బాగా గుర్తుపెట్టుకో. రెండు కళ్ళు ఒకటే దృష్టి ఎలా అవుతుందో నిద్ర మెలకువలు వేరు కాదు. అందుకే అది జాగ్రత్త సుషుప్తి అని పేరు. ఇప్పుడు మనం నిద్రపోతూనే ఉన్నాం, రాత్రి నిద్రపోయినప్పుడు మనం లేచి ఉన్నాం అంటే అర్థం ఏంటి? నిద్రే మెలకువ, మెలకువే నిద్ర అన్న జ్ఞానం. మెలకువ లేని దినం కానీ, పరమాత్మ అనుభవం లేని క్షణం కానీ లేదు. ఆ క్షణాన్ని వదిలిపెట్టి పరమాత్మను వెతుకుతున్నాం. అది సరిగా అర్థం కాక అపార్థం చేసుకొని భయంతో, ప్రీ కండిషన్ మైండ్తో, ముందుగానే ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో, కండిషన్స్తో ఒక్కసారి మనకేమవుతుంది అంటే మనకు మెలకువ రాగానే పరమాత్మ వస్తాడు. కొద్దిసేపట్లో కన్ను మూసుకొని తెరిచేలోపు ప్రపంచం ఒడిచి చేరుతుంది. రెండు చేరుతాయి మనసులో. రెండు చేరినప్పుడు మనసు ఏం చేయాలి? అక్కడ సంయమనం, సద్గురువుల మాటలు, పెద్దవాళ్ళ మాటలు గుర్తుపెట్టుకొని ఆ శ్రవణ మననాల ద్వారా దీన్ని ఎంత వాడుకోవాలి అంత వాడుకోవాలి. ప్రయారిటీ, అక్కడ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. ఏ మెలకువ అయితే మనసుకు వచ్చి తెలియజేసిందో అది తాను పూర్తిగా తాను అర్థం కావాలి అంటే ఈ మనసు పవిత్రంగా ఉండాలి. ఎంత విలువ ఇవ్వాలో అంత ఇవ్వాలి మనసుకి. ఆ మనసు సత్వాన్ని ఇవ్వాలి. రజస్సు తమస్సు వద్దు, మితంగా ఉంచండి. ఆహారం మితంగా తినండి, నిద్రపోండి, ఎంత కావాలో అంత పోండి. ఎక్కువ పోవద్దు, తక్కువ పోవద్దు, అంత మితపాలల్లో. ఒక పరమాత్మ కృష్ణుడు చెప్పినట్టుగా అస్థిత ప్రజ్ఞత్వం. మీ మెలకు మీరు పిలిస్తే వచ్చిందా, పిలవకుండా వచ్చిందా? పిలవకుండా వచ్చిన వాడు పరిచయం చేసుకోకుండా వెళ్తాడా? ఆయనకు ఒక అవసరం పరమాత్మకి, ఆయన్ని మీకు పరిచయం చేసుకోవాలి, ఆయన ఎరుకపరుచుకోవాలి, ఆయన అప్పును తీర్చుకోవాలి, ఆయనంత వాడిని చేయాలని ఆ మెలకువ అంత మేలు కోరుకొని మీ దగ్గరికి రోజు వస్తుందండి. ఒకరోజు నిద్ర లేకపోవచ్చు, కానీ ఒకరోజు మెలకు లేకుండా ఉండొచ్చు. చూడండి, కావాలంటే మీ నేల జీవితంలో నిద్ర లేని రాత్రులు చాలా ఉంటాయి, కానీ మెలకు లేని రాత్రులు ఇవ్వండి. అది పరమాత్మ.